సో అలానే హాస్టల్ ఫెసిలిటీ విషయానికి వస్తే ఏసీ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి. అలానే సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. ఫర్నిచర్డ్ రూమ్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉంటుందండి. వాటర్ అండ్ వాషింగ్ మిషన్ సర్వీస్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. ఈ క్యాంపస్లో మనకి లైబ్రరీస్ ఉన్నాయి, కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి, సెంట్రల్ వర్క్షాప్స్, క్యాఫ్టీరియాస్ అండ్ వెండింగ్ మిషన్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. అలానే ల్యాండ్రీ సర్వీస్ కూడా ఉంది. మ్యూజిక్ రూమ్స్, ఆర్ట్ రూమ్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. 24/7 మెడికల్ సర్వీస్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉంది. ఓపీడీ ఫెసిలిటీ అండ్ ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా ఈ క్యాంపస్లో ఉంటుందండి. అలానే స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. బస్ సర్వీసెస్, ప్యాంట్రీస్ ఏరియాస్, ఫార్మసీ అండ్ బ్యాంక్ సర్వీసెస్ అండ్ ఏటీఎంస్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, హాకీ అండ్ వాలీబాల్ గ్రౌండ్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. అలానే స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయండి ఈ క్యాంపస్లో. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, జిమ్స్ కూడా ఈ క్యాంపస్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇదండి ఓవరాల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.